నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మందకొడుగు ఎమ్మెల్సీ నామినేషన్లు మూడో రోజు ఓకే నామినేషన్ దాఖలు. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు, గోవిందనామ స్మరణలో భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై కాంగ్రెస్ టీమా ముమ్మర ప్రచారానికి వ్యూహం. గుట్కాలకు నిలయంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసు, 4 నెలలుగా కాలం చెల్లిన పాన్ మసాలాలు. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ మార్కెట్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహిస్తున్న వివిధ ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ప్రదర్శనలు, కీర్తనలు, భజనలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నగరంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల భాగంగా బుధవారం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం వేళలో యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, పూర్ణాహుతి వేడుకలు నిర్వహించగా మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు జరిగాయి. సూర్య వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవలు, భక్తి పార్వశులు ముంచెత్తగా బేరిపురి, నిత్య పూర్ణాహుతి, బలిహరణ తదితర పూజాది వేడుకలు నిర్వహించారు పండితులు. సాయంత్రం వేళలో వివిధ కళా బృందాల భక్తి గీతాలు, భజనలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ మార్కెట్ రోడ్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి ప్రపత్తులతో కొనసాగుతున్నాయి. వివిధ రూపాల్లో పలు సామాజిక వర్గాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో స్వామివారికి సారె సమర్పించారు. కాపువాడి శివాలయం నుండి నగర వీధుల గుండా ఊరేగింపుగా మార్కెట్ రోడ్ స్వామివారి ఆలయం వరకు చేరుకొని సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరము కూడా కరీంనగర్లో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులందరము కూడా కళ్యాణ సారిని తీసుకెళ్తున్నాము. స్వామివారి కళ్యాణంకి ముందు రోజు 4 సంవత్సరాల నుండి కూడా ఈ కళ్యాణ సారిని మా మున్నూరు కాపు కుల బాంధవులందరం కలిసి తీసుకెళ్తున్నాము. ఈ కళ్యాణంకి ఏంటి అంటే అమ్మగారి తరపున సారే ఎలాగో సమర్పిస్తారు. ఇది మన సాంప్రదాయంగా వస్తున్న తరతరాల నుండి వస్తున్న ఆచారం కాబట్టి అమ్మవార్లకి మన నగరంలో అంటే ఎక్కడో తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి అక్కడ కళ్యాణం చేసుకుంటుంటారు. సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా నగరం నడిబొడ్డులా జరిగే ఈ కళ్యాణానికి మా కుల బాంధవులందరము కలిసి ఈరోజు నగర పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్ళి సారెని సమర్పిస్తున్నాం. మున్నూరు కాపు సారే అనేది బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నది. మున్నూరు కాపు కుల బాంధవులందరూ వచ్చి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్రతి మున్నూరు కాపు మహిళా మనులకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వచ్చి ఇంకా దీన్ని అభివృద్ధి చేసి ఇంకా మన బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. అభ్యర్థి గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ అధిష్టానం. బలమైన నేతను బరిలో దింపిన పీసీసీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు ఆయా ప్రాంతాల పరిధిలోని ప్రచార బాధ్యతలు అప్పగించింది. టికెట్ ఖరారుకు 5 నెలల ముందు నుండే విస్తృత ప్రచారం కొనసాగిస్తూ వస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టికెట్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతును ఆయన కూడా కోరుతున్నారు. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ సంఘాలు ఆయనకు మద్దతు తెలపడంతో గెలుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది కాంగ్రెస్.
అల్ఫోర్ట్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఈ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు క్యాడర్కు ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక 5 నెలల ముందు నుండే ప్రచారాన్ని ప్రారంభించిన నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ప్రకటించడంతో దూకుడు పెంచారు. ఆయా జిల్లాల్లో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభిస్తూ పార్టీ నేతలు పట్టభద్రుల మద్దతుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఆయన విద్యా సంస్థలు విస్తరించి ఉండడంతో పాటు ఎక్కువ మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులకు నరేందర్ రెడ్డి సుపరిచితులుగా ఉన్నారు. విద్యార్థి, యోజన, ఇతర సంఘాల మద్దతు ఎక్కువగా ఆయనకున్నాయి. లయన్స్ క్లబ్, సైక్లింగ్, పాఠశాల, కళాశాల అసోసియేషన్లకు నరేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్యారంగంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు సైతం ముందు వరుసలో ఉంటున్నారు. ఇవి నరేందర్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలు. నేను ఏదైతే ఎన్ని రోజుల నుంచి మరి తిరిగి గమనించి ఉన్నానో వాటి పట్ల చిత్తశుద్ధితో నేను ఉంటానని చెప్పేసి ఏ ఎమ్మెల్సీ కంటెస్టెంట్ కూడా గతంలో వెళ్ళని ప్రాంతాలకు నేను వెళ్ళడం జరిగింది. మరి పెద్దలు ఏదైనా విషయాలున్నా నన్ను గైడ్ చేస్తూ మరి సరైన మార్గంలో నడిపిస్తూ భారీ మెజారిటీతో నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి. సభలు, సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సభలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో సుమారు 3.5 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో ఒక కరీంనగర్ జిల్లాలోనే 69,000కు పైగా ఓటర్లున్నారు. జగిత్యాల జిల్లాలోనూ 34,000 మంది ఉన్నారు. కరీంనగర్లో విద్యా సంస్థలు ప్రారంభించిన నరేందర్ రెడ్డికి ఈ జిల్లాలో విస్తృత పరిచయాలున్నాయి. జగిత్యాల, ఇతర జిల్లాలను అల్ఫోర్స్ విద్యా సంస్థలు విస్తరించాయి. అత్యధిక ఓటర్లున్న ఈ జిల్లాలు నరేందర్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఈ విద్యా సంస్థలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వారితో పాటు సుమారు 1000 మంది సిబ్బంది నరేందర్ రెడ్డి గెలుపు కోసం కొద్ది నెలలుగా కృషి చేస్తున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎంపిక జరగలేదు. అయినప్పటికీ ఈ త్రిముఖ పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి ఏ మేరకు విజయం సాధిస్తారనే దానిపై ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. కల్తీ పదార్థాల నియంత్రణ బాధ్యులపై చర్యలు తీసుకునే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తమ ఆఫీసునే నిషేధిత గుట్కా కేంద్రంగా మార్చుకున్నారు. కాలం చెల్లిన గుట్కా ప్యాకెట్లు, పాన్ మసాలా డబ్బాలు గుట్టగా పేరుకుపోయిన దుర్వాసన వెదజల్లుతోంది. కరీంనగర్ నడిబొడ్డున మాతా శిశు ఆసుపత్రి పక్కనే గల ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ డాబా పైన సంవత్సరాల తరబడి గుట్టలుగా పడి ఉన్నాయి. ఆఫీస్ ల్యాబ్ పైనే కాకుండా కార్యాలయంలోని మరో 2 స్టోర్ రూములు తెరిస్తే ఇలాంటివే కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఈ గుట్కాల దుర్వాసనను పల్లాంగ్ వరకున్న స్థానికులు భరించాల్సి వస్తుంది. గెస్టెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ గుట్కా నిల్వల కేంద్రంగా మారింది. క్వింటాల చొప్పున నిల్వ చేశారు అధికారులు. పొగాకు ఉత్పత్తుల నిషేధం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు పట్టుకున్న గుట్కా ప్యాకెట్లు, జర్దా డబ్బాలకు కరీంనగర్ గెస్టెడ్ ఫుడ్ ఆఫీస్ లో గతంలో పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయగా వాటిని 4 ఏళ్లుగా నిల్వ చేసి ఉంచారు. స్టోర్ రూమ్ లో నిల్వ చేయగా మిగిలిన ప్యాకెట్లను ఇలా స్లాబ్ పైన గుట్టగా పడేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏళ్ల తరబడి అలానే పడి ఉండడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఇది ఈ ఆఫీస్ వరకే పరిమితం కాకుండా పక్కనున్న మాతా శిశు ఆసుపత్రిలోకి విస్తరిస్తోంది. ఇన్స్పెక్టర్ అధికారులు తక్షణమే గత 4 సంవత్సరాల నుంచి ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు కొనుగోలు చేసారు, ఎవరు పట్టుకున్నారు, మరి ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారో అవి తక్షణమే పై అధికారులకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ఎవరైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో లోపం ఉందో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టుకున్న గుట్కా ప్యాకెట్లను నిల్వ చేయకుండా వాటిని కాల్చివేయడం లేదా భూమిలో పాతిపెట్టే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వీటిని ఎవరి నుండి స్వాధీనం చేసుకున్నారో వారికి అదనపు కలెక్టర్ ద్వారా ఫైన్ వేయించాల్సి ఉంది. ఇక్కడ ఈ చర్యలేమీ చేపట్టలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు శూన్యం. ఫలితంగా కాల్చిన గుట్కా ప్యాకెట్లు దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గెస్టెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ చుట్టూ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ దుర్వాసనను రోగులు, స్థానికులు భరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ కు ఎప్పుడు వెళ్ళినా తాళం వేసి ఉంటుందని విమర్శలున్నాయి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్, గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నాయక్, ఇన్ఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ వెళ్లలో కనిపించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గుట్కా నిల్వలను తొలగిస్తారా లేక అలానే నిర్లక్ష్యంగా వదిలేస్తారా అనేది వేచి చూడాలి.
సంపన్నులకు మేలు చేసి పేదల పొట్ట కొట్టేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజా సంఘాల ప్రతినిధులు. బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ కరీంనగర్ కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక కర్షక రైతాంగానికి నిధులు కేటాయించకుండా సంపన్నులకు భారీగా రాయితీలు ప్రకటించిందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ వర్గాలకు కట్టబెడుతూ ఉద్యోగ ఉపాధి రంగాలకు మొండి చూపిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సుంకరి సంపత్, రైతు సంఘం అధ్యక్షుడు బండా రాజిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పొనగంటి కేదారి, బీకేఎంఏ జిల్లా అధ్యక్షులు బోయిన అశోక్, జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్ పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతి బడ్జెట్లో ఉపాధి కూలీలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి బడ్జెట్లో ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు కుదింపు చేస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా 18 కోట్ల మంది ఉపాధి కూలీలు ఉంటే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో కూడా కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు సంబంధించిన, నిరుపేదలకు సంబంధించిన వ్యతిరేకమైన బడ్జెటే ఉంది. అది కేవలం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే బడ్జెటే ఉంది. నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన నుంచి మొట్టమొదటగా రైతాంగానికి 3 చట్టాలను తీసుకొచ్చి రైతులను మొత్తం భూముల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిండు. పోరాటాల వల్ల వాటిని రద్దు చేసిండు. కానీ అదే కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోర్టుగా ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాదిగ మేధావుల ఫోరం ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరేపల్లి రాజేందర్, నెతానియల్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీలోని కొన్ని వర్గాలకు 30 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు, ఏకసభ్య కమిషన్, మంత్రివర్గ సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం 3 విభాగాలుగా వర్గీకరించి చర్యలు చేపట్టిందని తెలిపారు. బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలపడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి డిసిషన్కు మరి రిపోర్ట్ ఇచ్చినందుకు దీన్ని అందరం కూడా మేము ఈ పోరాటంలో భాగమైనాం. కాబట్టి మొదటి నుంచి మేధావుల వర్గము, విద్యావంతులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా దీనిలో భాగమైనారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నేను భావిస్తున్నాను, కోరుతా ఉన్నాను. ఇదే విధంగా చూసినట్టయితే ఉద్యోగాలలో చాలా వరకు వెనుకబడి ఉన్నాం. 30 ఏళ్ల పోరాట ఫలితంగా ఈ వర్గీకరణ ఈరోజు జరిగింది. పోరాడిన అందరికీ, అమరులైన అందరికీ నేను నా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. వాళ్ళ త్యాగ ఫలమే, వాళ్ళ ఆకాంక్షే ఈరోజు నెరవేరిందని నేను భావిస్తా ఉన్నాను. రామడుగు మండలం కొక్కెరకుంటలో బీరప్ప గుడిని కూల్చివేయించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కురుమ సంఘం ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో కురుమ సంఘం ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్, ఓ అగ్ర సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు తమ ఆరాధ్య దైవమైన బీరప్ప గుడిని కూల్చివేశారని, వారిని పోలీసులకు పట్టించిన చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గుడిని కూల్చివేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కురుమ సంఘం ప్రతినిధులు కడారి ఐలయ్య, కర్రె పావని తదితరులు పాల్గొన్నారు. భూమిలకు జరిగిందనే ఉద్దేశంతో రిటర్న్ పిటిషన్ తెప్పించుకొని ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది. అంటే కురుమలను అణిచివేసుట్లో పాత్ర వహిస్తున్నారు లోకల్ ఎస్ఐ గారు. దీని మీద సిఐ గారు కానీ, ఏసీపీ గారు కానీ, సిపి గారు కానీ ప్రత్యేక దృష్టి సారించి పూర్తి దర్యాప్తు చేసి దుండగులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మరి అక్కడ ఉన్న ఆ బెస్తబోయిలని తీసివేయడం, మరి మొత్తం టోటల్గా డ్యామేజ్ చేసి మరి చేసినందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకొని మరి మా కుటుంబ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చర్యలు తీసుకొని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మా జిల్లా సంఘం రాష్ట్ర యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నది. కరీంనగర్ కలెక్టరేట్ లో గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా బుధవారం 3వ రోజు పట్టభద్రుల స్థానానికి ఒకరు నామినేషన్ వేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ నామినేషన్ వేశారు. అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 4, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది నామినేషన్ వేశారు. కాగా ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మద్దతుదారులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డైరీని ఆవిష్కరించారు. ఆ సంఘం ప్రతినిధులు కరీంనగర్ ప్రెస్ భవన్లో టీడబ్ల్యూజే జిల్లా సంఘం కార్యవర్గంలో కలిసి డైరీని ఆవిష్కరించారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా డైరీని ఆవిష్కరించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరిచినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా సంఘం ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. టీయూడబ్ల్యూజే ఐజేయు కరీంనగర్ యూనిట్కి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను క్లుప్తీకరించి పొందుపరచడం జరిగింది. దీన్ని ఆవిష్కరించాము. నేషనల్ ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగునూరి శేఖర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలని మనం డైరీలో పొందుపరుస్తాం. ఈ డైరీ అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందకొడుగు ఎమ్మెల్సీ నామినేషన్లు మూడో రోజు ఓకే నామినేషన్ దాఖలు. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు, గోవిందనామ స్మరణలో భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై కాంగ్రెస్ టీమా ముమ్మర ప్రచారానికి వ్యూహం. గుట్కాలకు నిలయంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసు, 4 నెలలుగా కాలం చెల్లిన పాన్ మసాలాలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.